వేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలోనే మీరు చూస్తూ ఉన్నారు. పర్టికులర్ గా మన పాలకుల నియోజకవర్గంలో కూడా ఒక పక్కన 12,60,00,000 రూపాయలతోటి ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేసేటువంటి ప్రక్రియను ప్రతి వారం కూడా రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళడం కానీ, దాంతోపాటుగా ఆ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా సుందరంగా ఉండాలి, పేదలు వచ్చినా కూడా అది ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ గా ఉండాలని 1,50,00,000 రూపాయలతోటి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ తోటి అక్కడ బ్యూటిఫికేషన్ చేయడం కానీ, అదేవిధంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నామని చెప్తే డయాలసిస్ కేంద్రం వచ్చినటువంటి 6 నెలల్లోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈ రోజు చూస్తే మరి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈవేళ ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా వైద్యం పొందడానికి ఆయుర్వేదం కూడా ఒక మార్గంగా ఈ రోజు ప్రజలు చూస్తున్నారనేటువంటి ఆలోచనతోటి అటువంటి ఆయుర్వేద మెడిసిన్ కూడా సంబంధించినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 లక్షల రూపాయలతోటి అక్కడ ఒక ఆయుర్వేద డిస్పెన్సరీ, అదేవిధంగా ఈ రోజు జున్నూరు గ్రామంలో కూడా ఇక్కడ కూడా ఒక 30 లక్షల రూపాయలు ఇక్కడ ఒక ఆయుర్వేద డిస్పెన్సరీ ఈ రోజు మొదటి విడతగా ఇక్కడ నిధులు మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యం ఈ ప్రభుత్వానికి పెద్దపీట. అంతేకాదు ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ ఏ పేదలైనా సరే ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నా వాళ్ళ బిల్లులు తీసుకొచ్చి మాకు ఇస్తే మళ్ళీ ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెక్కులు పట్టుకొచ్చి వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నాం. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎప్పుడు కూడా పేదల బిల్లులకి ఒక్క రూపాయి ఎదురిచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే నా నియోజకవర్గం ఒక్క పాలకులు నియోజకవర్గంలోని ఇప్పుడు దగ్గర 9,70,00,000 రూపాయలు ఒక్క సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల రూపంలో ఇచ్చామని అంటే ఈ ప్రభుత్వం మరి పేదల ఆరోగ్యం పట్ల మరి ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాధాన్యత ఇస్తుందో ఇదే ఒక ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి పేదల ఆరోగ్యం బాగుండాలి, పేదలకి మంచి సంక్షేమ పథకాలు అందాలి, పేదలకి రోడ్లు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, రాజధాని లేని రాష్ట్రం రాజధాని నిర్మాణం కావాలి, పోలవరం పూర్తవ్వాలి, పరిశ్రమలు రావాలి, పారిశ్రామికవేత్తలు రావాలని ఈవేళ మీ అందరి కోసం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. రేపు తెలుగు జాతిని 2047, ఎందుకంటే ఈవేళ మీకోసమని కాదు, రేపొద్దున మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి ఈ రకంగా మీ పిల్లల కోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే, మీ భావితరాల వారి కోసం కూడా బాగుండాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తూ ఉంది రప్ప అంటూ. ఆలోచన చేయాలి, ఈవేళ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మరి ఏ రకమైనటువంటి పార్టీ మనకు అవసరం, ఏ నాయకుడు ఈరోజు మనకు అవసరం అనేది ఈవేళ ప్రజలు కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే రేపు అధికారంలోకి వస్తే కన్ను తీసేస్తాం, కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం, తలకాయ తీసేస్తాం, రప్ప అంటూ మరి ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా మరి ఒక్కొక్కరి తల నరుగుతామని చెప్తూ ఉన్నారు ఈవేళ వైఎస్ఆర్సీపీ. దానిపోయిన సాక్షాత్తు ఆ నాయకుడు మరి ఆయన కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈరోజు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఖండించకపోగా ఆ తలలు తీస్తే తప్పు ఏంటని అడుగుతూ ఉన్నాడని అంటే, రేపు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఎంత ధ్వంసం, ఎంత విధ్వంసం జరుగుతుందో వాళ్ళ మాటల్లోనే ఈవేళ మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే రేపు అధికారంలోకి రావాలంటే ఇంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తాం, ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఇట్లా కన్ను కాలు తల తీసేస్తామనేటువంటి పార్టీల్ని రేపు భవిష్యత్తులో మనం ఏమాత్రం ఏమార్చి ఉన్నా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి మళ్ళీ ఈ రాష్ట్రం వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంచేత దయవుంచి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తతో ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తున్నారు గ్రామాల్లో